తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఆద్యంతం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న భారీ గణేశుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు. ఆశేష భక్తుల పూజలు అందుకున్న బడా గణేశుడి నిమజ్జనం ఘనంగా పూర్తయింది. శోభాయాత్ర ఆద్యంతం కనుల విందుగా సాగింది. మహాగణపతికి అడుగడుగునా భక్తులు నీరాజనం పలికారు. భారీ విఘ్నాధిపతిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది. सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस जाऊं मैं दुआ दे अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना जय देव जय देव जय देव जय देव जय देव जय देव मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची భక్తజనం చూస్తుండగానే కనురెప్పపాటు కాలంలో గంగమ్మ ఒడికి ఆ పార్వతీ తనయుడు చేరుకున్నాడు. సాగర ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः देवा हो देवा गणेशा लंबोदर गणेशा ओम गं गणपते नमः सुख करता दुख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఆద్యంతం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న భారీ గణేశుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు. అశేష భక్తుల పూజలు అందుకున్న బడా గణేశుడి నిమజ్జనం ఘనంగా పూర్తయింది. శోభాయాత్ర ఆద్యంతం కనుల విందుగా సాగింది. మహాగణపతికి అడుగడుగున భక్తులు నీరాజనం పలికారు. భారీ విఘ్నాధిపతిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది. पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ భక్తజనం చూస్తుండగానే కనురెప్పపాటు కాలంలో గంగమ్మ ఒడికి ఆ పార్వతీ తనయుడు చేరుకున్నాడు. సాగర ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ట్యాంక్ బండ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్, ఇప్పటికే బడా గణేశుడి నిమజ్జన కార్యక్రమం చాలా సందడిగా జరిగిపోయింది, పూర్తయిపోయింది. సో ఇప్పుడు ఇంకా అక్కడికి ఎక్కడెక్కడి నుంచి విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తున్నాయి, అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది, శోభాయాత్ర అన్నిటికీ ఎలా జరుగుతోంది, భక్తుల సందడి ఏ విధంగా ఉంది? चले ना
అయిపోయింది నాన్న మొత్తం. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఆద్యంతం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. 10 రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న భారీ గణేశుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని భక్తులు గంగమ్మ ఒడికి సాగనంపారు. అశేష భక్తుల పూజలు అందుకున్న బడా గణేశుడి నిమజ్జనం ఘనంగా పూర్తయింది. శోభాయాత్ర ఆద్యంతం కనుల విందుగా సాగింది. మహాగణపతికి అడుగడుగునా భక్తులు నీరాజనం పలికారు. భారీ విఘ్నాధిపతిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది. ఇక ట్యాంక్ బండ్ నుంచి మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశాల్, ఇప్పటికే బడా గణేశుడి నిమజ్జనం క్రతువు చాలా ఘనంగా ముగిసింది. ఇంకా అక్కడికి ఎక్కడెక్కడి నుంచి విగ్రహాలు వస్తున్నాయి? భక్తజనుల సందడి అక్కడ ఎలా ఉంది? మహాగణపతి ఈ ఏడాది ప్రజలందరికీ కూడా సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహాగణపతి కొద్దిసేపటి క్రితమే హుస్సేన్ సాగర్లో పూర్తిగా మునిగిపోయారు. గంగ ఒడికి చేరాడు. మనకు ప్రతి ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతి పూర్తిగా మునగదు, కానీ ఈ ఏడాది మాత్రం ఖైరతాబాద్ మహాగణపతి పూర్తిగా మునిగిపోయి గంగ ఒడికి చేరుకుంది. ముఖ్యంగా ఉదయం 6 గంటలకి ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జన కార్యక్రమ ప్రక్రియ మొదలైతే అక్కడి నుంచి వెల్డింగ్ టస్కర్ మీదకి ఎక్కడం, ఆ తర్వాత వెల్డింగ్ పనులు జరగడం, అక్కడి నుంచి శోభయాత్రగా టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా హుస్సేన్ సాగర్ క్రేన్ నెంబర్ 4 దగ్గరికి మహాగణపతి చేరుకుంది. ఆ తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆ తర్వాత టస్కర్ మీద ఉన్న మహాగణపతికి సంబంధించి ఆ జాయింట్ వెల్డింగ్ పనులు కట్ చేయడం, ఈ పనులన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత కొన్ని చివరి పూజ కార్యక్రమాలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈరోజు మహాగణపతిని దర్శించుకొని ఇక్కడ చివరి పూజలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత అసలైన ఘట్టం మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ నిమజ్జన ప్రక్రియ స్టార్ట్ అయింది. ఖైరతాబాద్ మహాగణపతిని క్రేన్ ఉక్కులన్నీ కూడా బిగించిన తర్వాత క్రేన్ సహాయంతో ఖైరతాబాద్ మహాగణపతి గాల్లోకి లేచి ఆ తర్వాత హుస్సేన్ సాగర్ వైపు కదులుతూ మెల్లిగా మునగడం స్టార్ట్ అయింది. ఇక ఈ ప్రక్రియ అంతా కూడా మనకు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు లోపట్నే ఈ ప్రక్రియ అంతా కూడా మనకి జరిగిపోయింది. ఇక ఈ ఏడాది మాత్రం ఖైరతాబాద్ మహాగణపతి పూర్తిగా మునిగిపోయింది. ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా, అదేవిధంగా 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతోటి 7 ముఖాలు, అదేవిధంగా 14 చేతులు, కింద అయోధ్య బాలగణపతి, ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం గుర్తుకొచ్చే విధంగా విగ్రహాలు ఏర్పాటు, అదేవిధంగా పార్వతి కళ్యాణం గుర్తొచ్చే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేయడం కింద ఇలా ఈసారి ఎన్నో విభిన్నమైన ఆకారంతో ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇచ్చాడు. కొన్ని లక్షల మంది ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి ప్రజలు దర్శించుకున్నారు. ఇక నిమజ్జన కార్యక్రమం అంటే దాదాపు 11 రోజుల పాటు కూడా పూజలు అందుకున్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితం వరకు కూడా మహాగణపతి పూజలు అందుకుంది. ఆ తర్వాత గంగ ఒడికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గంగ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతిని చేర్చారు. ఇక మహాగణపతి నిమజ్జనం తర్వాత అసలైన మరో ఘట్టం మొదలవుతుంది. హైదరాబాద్లో దాదాపు 13 కిలోమీటర్ల మేర ఈ ప్రధాన శోభయాత్ర అనేది మొదలవుతుంది. ముఖ్యంగా చాంద్రాయన్ గుట్ట నుంచి మనకి చార్మినార్, అఫ్జల్గంజ్, అదేవిధంగా మొజంజాయి మార్కెట్, బషీర్బాగ్ మీదుగా విభిన్న రూపాలలో కొలువుదీరిన గణనాథులన్నీ కూడా హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకుంటాయి. ఇక మరి కాసేపట్లోనే బాలాపూర్ వినాయకుడు కూడా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ దగ్గర చేరుకుంటారు. మనం విజువల్లో చూసిన ఈ క్రేన్ నెంబర్ 4 అయితే క్రేన్ నెంబర్ 5 దగ్గరనే మనకి బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం జరుగుతుంది. ఇక గత ఏడాది హుస్సేన్ సాగర్లో దాదాపు 15,000 విగ్రహాలు ఒక్కరోజే నిమజ్జనం జరిగాయి, సామూహిక నిమజ్జనం రోజు. ఈ ఏడాది మరికొన్ని ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం అవుతాయని కూడా పోలీసు అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుతానికైతే
హుస్సేన్ సాగర్ దగ్గర నిమజ్జన కార్యక్రమాలను చూడడానికి వచ్చిన ప్రజలతోటి ఒక సందడిమైన వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా కూడా చిన్నపిల్లలను తీసుకొని ఇక్కడికి కుటుంబ సమేతంగా ప్రజలు ఇక్కడికి వచ్చారు. అంటే విభిన్న రూపాలలో మండపాలలో కొలువుదీరిన వినాయకులన్నీ కూడా ఒకే చోట హుస్సేన్ సాగర్ దగ్గరనే చేరుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విభిన్న రూపాలలో కొలువుదీరిన గన్నాదులని చూసి తరించాలని కూడా ప్రజలు భావిస్తుంటారు. అందులో భాగంగానే ప్రతి ఏడాది 11 రోజులకి సామూహిక నిమజ్జనం సందర్భంగా ప్రజలందరూ కూడా హుస్సేన్ సాగర్ దగ్గరికి చేరుకుంటారు. ఇక హుస్సేన్ సాగర్ దగ్గరికి నిమజ్జనాల కోసం తరలి వచ్చే వాటి కోసం ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా దాదాపు 30 క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 1,00,000 విగ్రహాలు కూడా ఈసారి ప్రతిష్ఠింపబడ్డాయని అధికారులు తెలిపారు. ఇక హుస్సేన్ సాగర్ లో ఈ ఒక్కరోజే మనకి ఎక్కువ 10,000 పైగా 10 నుంచి 15,000 విగ్రహాలు పైగా కూడా ఈసారి నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. ఇక అంటే ఎక్కువ పెద్ద పండుగలలో వినాయక పండుగని మనము ఎక్కువ పెద్ద పండుగ కూడా మన హిందువులు భావిస్తుంటారు. ఎక్కువగా యువకులు ఎక్కువగా ఉత్సాహవంతంగా కూడా ఈ వినాయక పండుగని నవరాత్రులు జరుపుకుంటారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పుడు కలవని వారందరూ కూడా వినాయక పండుగ టైంలోనే ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈ వినాయక పండుగని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక చివరి రోజు నిమజ్జనం రోజు బ్యాండ్ తోటి అదేవిధంగా డీజే పాటలతోటి ఆట పాటలతోటి కూడా యువకులందరూ కూడా ఈ నిర్వాహకులందరూ కూడా ఒక శోభయాత్రంగా గణేష్ ర్యాలీని తీసుకొస్తూ ఇక్కడ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు. ఇక వినాయక పండుగ వచ్చిందంటే చాలు ముఖ్యంగా యువకులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. ఎందుకంటే ఆ 11 రోజులు కూడా వినాయకుడిని మండపాల్లో కొలువుదీరే ఆ 11 రోజులు కూడా ప్రతిరోజు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడే అంటే ఇన్ని రోజులు బిజీ గజిబిజీ లైఫ్లో కలుసుకొని ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి ఈ వినాయకుని టైంలోనే కలుసుకుంటారు. ఆ టైంలో కలుసుకొని ఎంతో హ్యాపీగా కూడా ఆ 11 రోజుల పాటు వినాయక మండపాల్లో కొనుదిరిగిన ఆ 11 రోజుల పాటు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ తీరాన ఎన్టీఆర్ మార్గ్లో ఒక్కసారి మనం భక్తుల కోలాహలం చూసుకోవచ్చు. ప్రజలందరూ కూడా అంటే కేవలం హైదరాబాద్లో ఉండే వాళ్ళు మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో నిమజ్జన కార్యక్రమాన్ని చూడడానికి వస్తారు. ఇక అలా వచ్చిన వారికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అటు పోలీస్ డిపార్ట్మెంట్, వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కూడా సమన్వయంతో డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేస్తే అదేవిధంగా జిహెచ్ఎంసీ ఇతర ఏర్పాట్లన్నింటినీ కూడా ఈసారి చూసుకుంది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిరంతరంగా విద్యుత్ని సరఫరా చేస్తుంది. ఇక పోలీసులు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తూ ఇక్కడికి వచ్చే ప్రజలందరినీ కూడా కంట్రోల్ చేస్తుంటారు, నియంత్రిస్తూ ఉంటారు. ఇక మరి కాసేపట్లోనే శోభయాత్రగా వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు తరలి రానున్నాయి. ఇప్పటికే కొన్ని విగ్రహాలు రోడ్ల మీదకి చేరుకున్నాయి. ఈసారి తొందరగానే అంటే రేపటి ఉదయం వరకే ఈ వినాయక నిమజ్జనాన్ని పూర్తి చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. అయితే ఒకవేళ వినాయక విగ్రహాలు రోడ్డు మీదకి కనుక లేటుగా రావడం జరిగితే అది రేపటి సాయంత్రం వరకు కూడా నిమజ్జన కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లోనే శోభయాత్రగా విభిన్న రూపాలలో మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ తరలి రానున్నాయి. అమిత